కానీ ఒక్కనాడు కూడా దాని ముఖం చూడలే. ఎవరిది? మేము చూడలే. ఎమ్మెల్యే ముఖం చూడలే. అప్పుడే అప్పటిదాకా అదే ఇంతవరకు మెజార్టీతో నేర్పించడానికి అది లోకానికి మా ఊళ్ళో లీడర్ చేయబట్టి ఇంత మోసం అయిపోయిందండి దేవుడు. అంతేనా? కలుతలేదు యశ్వేశ్వర రెడ్డి వస్తానే కథ మాకు ఈ తిప్పలు వచ్చిందంటే కలవాలంటే కాని పని అన్నది. నీకు ఇంతేనా? అదే దయాకరం ఎంత పని చేసేది చూపెట్టి బ్రహ్మాండ పని చేసింది. బ్రహ్మాండ పని చేసేది కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా పోయి చాలా పోయింది. రూపాయికి 90 పైసల మందం లేకుండా పోయింది. అది కాదే మరి ఇప్పుడు కేసీఆర్ మళ్ళా 4 ఏళ్ల వరకు రాడు, ఎట్లా? కేసీఆర్ రాకున్నా కేటీఆర్ రాడు. ఎలక్షన్ రావాలన్నా 4-5 ఏళ్ళు పడుతుంది కదా. 5 సంవత్సరాలు అయితే మరి 5 సంవత్సరాలు ఎట్లా? ఏదో మన తిప్పలు మనం మళ్ళీ అవకాశం ఉండదు. అది దింపే అవకాశం. అంతేనా? దింపే అవకాశం అంతా దింపుతారు. ఏం దింపుతాం మన చేతులు. అంతేనా? ఒకవేళ మీ చేతిలోకి వచ్చింది అనుకో, మళ్ళీ దింపే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి అనుకో, ఏం చేస్తారా? దింపు మళ్ళీ ఓటు వేస్తారా? మరి కాంగ్రెస్ ఓటు వేస్తాడో మనది చాలా బుద్ధి ఎక్కువ. ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం కదండి. అంటే దొంగ ప్రభుత్వం అంటున్నావు, ఏ విధంగా దొంగ ప్రభుత్వం? కాంగ్రెస్ ఎప్పుడైనా మనకు కరెక్ట్ ఉండదు. అంతేనా? ఎన్ని రోజులు ఎప్పటి నుంచి చూస్తాను కాంగ్రెస్? నేను 30 ఏళ్ళ కానీ చూస్తానండి దొంగ ప్రభుత్వం అది కాంగ్రెస్. అంతేనా? రేవంత్ ఎట్లా అంటాడు? ఎవరు? రేవంత్ రెడ్డి కాదురా, ఎట్లయినా వేస్ట్. ఈ పార్టీ వేస్ట్ పార్టీ. అబద్ధం కదా. మేము కచ్చా వాళ్ళనే నాకు ఎంత 3 లారీలు ఉంటాయి. ఇప్పుడు అయ్యా 3 లారీల ఓట్లు మళ్ళీ ఆ లారీలో పరిస్థితి లేదా? ఏదో తిప్పల పడతాను. 6 నెలలు. అంతేనా? ఇది కాలం పోతుంది. మరి కరెంటు నీళ్ళన్నీ ఇవ్వాలి కదా, ఇస్తారా? ఇస్తలేరు. అవి కూడా కష్టం, చాలా ఇబ్బంది. మరి సోనియమ్మ సోనియమ్మ వచ్చినా ఎవరు వచ్చినా వేస్ట్. అంతేనా? కొంచెం కష్టంగానే ఉంది. కష్టకాలం. ఈ రైతు బంధు ముచ్చటైంది అసలు. రైతు బంధు ఏది డిసెంబర్ వాడేది పోయి ఎక్కడిగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కాంచి పడేది. ఇంతవరకు గతే లేదా? అవి మంచిగా పనికొచ్చేదా మీరు? బరికి ఎందుకు రాదండి? రైతు బంధు పడడానికి రైతు బంధు పడకుండా ఎట్లా బంధుకి రాకుండా పోతాయండి. 20,000 పడితే ఎంత పెట్టుబడికో దానికో దీనికో. ఆయన 20,000 ఇస్తానంటే 30,000 ఇస్తానన్నా కదా. 30,000 అక్కడ 3 పైసలు కూడా లేవు. పడేది కదా పడేది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టిందా? కేసీఆర్ ఉన్నప్పుడు అది బ్రహ్మాండంగా లేదండి. అంతేనా? కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చే. ఇప్పుడు కరెంట్ లేదా, రైతు బంధు లేదా, ఏది లేదా. మరి ఎట్లా ఇట్లా అయితే రైతు బంధు ఈ పాటికి పడేదా? అప్పుడు ఈ పాటికి పడేది. చాలా గోస ఉన్నట్టుంది రైతులు. నాకు ఎంత భూమి ఎరికేనా? సన్నే 10-12 ఎకరాలు ఉన్నది. వరికోత మిషన్ ఉన్నది. పెద్ద ట్రాక్టర్ ఉన్నది. పోలీలు పోయింది. మరి ఇవన్నీ నడిచే పరిస్థితి ఉందా ఇప్పుడు? ఏం నడుతాయండి? ట్రాక్టర్ నడుతుంది. మిషన్ ఈ వచ్చిన కాలానికి ఏం నడుతుంది చెప్పండి. అంతేనా? చాలా ఇబ్బంది ఉన్నదా? చాలా ఇబ్బంది. మరి అప్పుడు 10 ఏళ్ళు ఎట్లా నడిచిందే? 10 ఏళ్ళు వాడు చేసి కరెక్ట్ మంచిగా చేసిండు కదండి. ఎవరు? కేసీఆర్ మంచిగా చేసిండు ప్రభుత్వం. మరి ఈయన రుణమాఫీ అంటాను. రుణమాఫీ లేదు, మానలేదు, మహిళకు లేదు, మానలేదు. చాలా ఇబ్బందులే ఉన్నాయి. చాలా ఇబ్బంది. అది ఇబ్బంది. ఈ పాటి పడేది కదా. సరే, నీళ్ళు వదులుతలే? నీళ్ళు ఏడో వదిలిండండి. నీళ్ళు లేవాటగా. అప్పుడు వదిలేదా? అప్పుడు ఈ టైంకి వదిలేను. కాళ్ళ కింద 8 ఎకరాలు మాకు భూమి. కాలువ కింద పండేది. మరి ఇప్పుడు ఆ 8 ఎకరాలు దున్నినావా? దున్ని 2 బోర్లు ఉన్నాయి. మామూలుగా దున్నుతాను. కానీ అప్పుడైతే కాలువ నీళ్ళు వస్తే ఎమ్మటే దున్ని పడేది. ధర వదిలిన పెట్టేది వదిలిపెట్టేది పెద్ద పూజల వరకు కంప్లీట్ అయ్యేది నాటు. మళ్ళీ ఏంటిది మోటార్లతో అంటే కరెంట్ ఎట్లుంటుంది? మరి కరెంట్ దానిగా కదండి. కరెంట్ వేస్ట్. సరే మరి.